ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల మార్కెట్ యార్డులలో రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇవేమీ పట్టనట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా లారీలు అందుబాటులో లేకపోవడంతో లిఫ్టింగ్ చేయడం లేదని, దీనివల్ల రైతులు మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోయారు. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం బూరుగుపల్లి మార్కెట్ యార్డును సందర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకువస్తే రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఏ గ్రేడ్, బి గ్రేడ్, తేమ శాతం అంటూ రైతులను నష్టపరుస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు రక్షణ సమితి నాయకులు వెంకట్రామరెడ్డి, రవీందర్ రెడ్డి, రామలింగారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మల్లికార్జున్, సంతోష్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పూర్తి నిర్లక్ష్య వైఖరితోని ఈరోజు 8,500 పర్చేసింగ్ సెంటర్లలో రైతులు ఎండల్లో పడిగాపులు పడుతున్నారు. ఇక్కడ వచ్చి మాట్లాడినప్పుడు బూరుగుపల్లిలో వీళ్ళు కొంతమంది నెలగా ఎక్కువ రోజులు కూడా అయిందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కుప్పలలో టార్పాలిన్లు కప్పినాయి, అన్నీ తేమ శాతం సరిగా సరిపోయినాయి. లారీలు వచ్చి నింపుకొని తీసుకోపోవాల్సిందే. లారీలు వీళ్ళు మాత్రం రోజు డ్యూటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి పక్కా ప్రణాళిక లేదు, దూరపు చూపు లేదు. రైతులకు మేలు చేయాలి, న్యాయం చేయాలి, సరైన పద్ధతిలో ఈ ప్రొక్యూర్మెంట్ చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదు. ఇంత పెద్ద లక్షలాది మంది రైతులు కళ్ళాల్లో తిరుగుతున్నారు అన్నప్పుడు ముఖ్యమంత్రి లెవెల్లో కానీ లేదా ఈక్వల్గా క్యాబినెట్ సబ్ కమిటీ లెవెల్లో కానీ రివ్యూ జరిగి వారంకు 2 సార్లు 3 సార్లు రివ్యూ చేసి ఎన్ని పోయినాయి, ఇంకెన్ని లారీలు కావాలి, ఇంకెక్కడెక్కడ స్థలం ఉందని చూడాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలి. రైస్ మిల్లులో స్థలం లేనట్టయితే బయట ఓపెన్ ఏరియాలో అయినా ప్లాట్ఫామ్స్ కట్టి వీటిపైన స్టాక్ పెట్టి ఏర్పాటు చేయొచ్చు. తర్వాత వాళ్ళు తీసుకోపోవచ్చు. ఇప్పుడు రైతులకు ఇప్పటిదిప్పుడు వచ్చింది కాదు ఉత్పత్తి. డిసెంబర్ జనవరిలోనే ఏ ఊర్లో ఎన్ని ఎకరాలు నాటుపడది రిపోర్ట్స్ గవర్నమెంట్కి వచ్చినాయి. ఎంత పంట వస్తుందో తెలుసు. ఒక నెల రోజుల ముందే టార్పాలిన్స్ రెడీ పెట్టుకోవచ్చు, గన్నీ బ్యాగ్స్ రెడీ పెట్టుకోవచ్చు, సుతిలు రెడీ పెట్టుకోవచ్చు, ఏ సెంటర్ ఎన్ని కొనాలని రెడీ పెట్టుకోవచ్చు. అలాగే ఏ మిల్లుకు ఏ లారీలు పోవాలని కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ఒక క్రమ పద్ధతిన వారం 10 రోజుల్లో వచ్చిన వారం 10 రోజుల్లో వెళ్ళిపోయేటట్టు పెట్టాలి. ఎండాకాలం కూడా తేమ రాలేదని తింపడం కూడా భయంకరంగా ఉంది. ఈరోజు ప్రభుత్వము 4 నెలల నుండి రైతు కష్టపడి 4 నెలల తర్వాత మార్కెటింగ్కు వడ్లు తీసుకొస్తే కనీస సౌకర్యాలు లేవు. రెండోది విజ్ఞత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. ఏంటంటే ఒక రైతు వడ్లు అమ్మిన తర్వాత కాంటా దిగిన తర్వాత కూడా తక్కుపట్టి ఇస్తలేరు కొలిసినట్టుగా. వాని డౌన్ అయిన తర్వాత ఏది మిల్లల డౌన్ అయిన తర్వాతనే ఇస్తారట. రేపు జీర్ణమైనాక కూడా ఇస్తామనే పరిస్థితి వస్తుంది. కాబట్టి కనీసం ఉపాధి హామీ పథకములో ఏదైతే విలేజ్ వైజ్గా ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ షెడ్లు ఏర్పాటు చేసుకొని అక్కడ డంప్ చేసుకొని ఆ తర్వాతనే మిల్లర్లకు ఇచ్చే పరిస్థితి తీసుకురావాలి. ఎమ్మెల్యేలు అందరూ కూడా తన కాన్స్టిట్యున్సీలలో ఉండి రైతుల వారీగా ఐకేపీ సెంటర్లు కావచ్చు, కోఆపరేటివ్ సెంటర్లు కావచ్చు, తిరిగి ఏ రోజు ఎన్ని ఈ లాట్లు లేవడుతుర్రు అనేది కొనుగోలు చేస్తుర్రో తెలుసుకొని ఆ విధంగా ఇవన్నీ చేసినట్టయితేనే రైతు ఈ వారం 10 రోజులలో బయటపడే పరిస్థితి ఉంది. కనీసం ఇన్సూరెన్స్ కూడా లేదు. ఒడ్లు కొట్టుకపోతే రేపు ప్రొద్దున పంట పండడానికి లేదు ఇన్సూరెన్స్. రేపు కొట్టుకపోయే మాన్సూన్స్, అడ్వాన్స్ మాన్సూన్స్ వస్తుంటాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే రివ్యూ చేసి అధికారులను మరి ఎమ్మెల్యేలను అందరినీ కాన్స్టిట్యున్సీలలో ఉంచి ఈ వర్షాలు పడక ముందే ఇవి లావట్టే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ నష్టపరిహారం అంతా కూడా ప్రభుత్వమే ఇవ్వాలని మేము రైతు రక్షణ సమితి స్టేట్ అడ్వైజర్గా డిమాండ్ చేస్తున్నాం.